రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్మికులు, రైతులు, దళితులు, అణగారిన వర్గాల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని అన్నారు. దేశ ప్రధాని పలు సందర్భాల్లో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆధునిక విలువల ప్రాతిపదికన ఒక కొత్త సమాజ నిర్మాణం కోసం పూనుకోవాలనే లక్ష్యంతో ఇవాళ ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. అంటే ఏకకాలంలో ఇది పౌరుల హక్కులను రక్షించటం మాత్రమే కాదు, ఈ రాజ్యాంగం అనేది భారతదేశ పునర్నిర్మాణానికి, భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను కూడా సూచిస్తున్నది. ఈ ప్రణాళిక ప్రధానంగా ప్రతి మనిషికి ఒకే విలువ ప్రాతిపదికన భారతదేశ నిర్మాణానికి ఇది ఒక ప్రాతిపదికను తయారు చేసింది. ప్రతి మనిషికి ఒకే విలువ ఆధారంగా అభివృద్ధి చెందాలి. ప్రతి మనిషికి